అధికారం ఉన్నప్పుడు ప్రజల్లో ఉన్న ప్రభావిత నాయకుల గురించి పాలక పగ్గాలు చేతిలో ఉన్న నేతలకు తెలియకపోవచ్చు. తెలిసినా తేలిగ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే అధికారానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. కానీ అధికారం చేజారాక అలా చేయకుండా ఉండాల్సింది అని ఆ తర్వాత పశ్చాత్తాపపడినా ప్రయోజనం ఉండకపోవచ్చు. అటువంటి సీనే ఆ జిల్లాలో కనిపిస్తుందట. గతంలోనూ బీఆర్ఎస్ పార్టీ ఆ జిల్లాలో నేతలను పక్కన పెట్టి పెద్ద తప్పు చేసి అధికారాన్ని చేజార్చుకుందట. ప్రస్తుతం అధికార పార్టీ కూడా అదే తప్పిదాన్ని చేస్తుందనేది పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్న చర్చ. ఏ జిల్లాలో ఎటువంటి తప్పిదం జరిగింది, ఎవరా నేతలు, ప్రస్తుతం ఏ జిల్లాలో అదే రిపీట్ అవుతుంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. ఈ జిల్లా ప్రజలకు కాస్త రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఊపు తెచ్చింది కూడా ఈ జిల్లానే. అటు తర్వాత 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా ముందుకు సాగుతున్న భారత రాష్ట్ర సమితి పార్టీ రాజకీయ పరిణామాల్లో పార్టీ పతనం కూడా ఈ జిల్లా నుంచే జరిగిందనేది ఒప్పుకోవలసిన కఠోర సత్యం. సరిగ్గా 3 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి గులాబీ కోటను కూల్చిన ఓ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ సీన్ ఈ జిల్లాలో చోటు చేసుకుంది. అది గులాబీ పార్టీలో ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ తిరుగుబాటు ఆ పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చిందట. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న మాజీ బీఆర్ఎస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి అసలు ఖమ్మం జిల్లాలో పొంగులేటి ఎంత, ఆయన ఉంటే అంత, పోతే అంత అని కేటీఆర్ కు నూరిపోయడంలో అప్పటి అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు సక్సెస్ అయ్యారనేది బహిరంగమే. ప్రస్తుతం ఆ గులాబీ పార్టీ నాయకుడొకరు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియందేమీ కాదు. ఆ తర్వాత జిల్లాకు చెందిన సీనియర్ నేత, రాజకీయ అనుభవజ్ఞుడు తుమ్మల నాగేశ్వరరావు ప్రభావాన్ని, అలాగే చరిష్మాను కూడా గులాబీ పార్టీ అధిష్టానం ముందు తక్కువ చేసి చూపడంలో అదే పార్టీకి చెందిన ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నేత విజయవంతమయ్యారట. తాను తలుచుకుంటే అటు పొంగులేటిని, ఇటు తుమ్మలను రాజకీయంగా కనుమరుగు చేయగలననే ధీమాను బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ముందు ఆయన ప్రదర్శించారనే ప్రచారం ఉండనే ఉంది. అప్పుడు ఈ చెప్పుడు మాటలు వినడం వల్లే బీఆర్ఎస్ అధిష్టానం సైతం పొంగులేటిని, తుమ్మల నాగేశ్వరరావుని లైట్ తీసుకున్నారనే ప్రచారం కూడా ఉంది. ఫలితంగానే అనివార్యంగా పొంగులేటి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇదే వరుసలో తుమ్మల కూడా పయనించారు. ఈ ముఖ్య నేతల రాజకీయ నిర్ణయం రాష్ట్ర పొలిటికల్ ముఖ చిత్రాన్ని తీవ్రస్థాయిలో ప్రభావితం చేసింది అనేది కాదనలేని వాస్తవం. చివరికి పొంగులేటి, తుమ్మల వంటి నాయకుల రాజకీయ పంతం కాంగ్రెస్ కు కలిసొచ్చింది. బీఆర్ఎస్ ను అధికార పీఠ నుంచి దించడానికి దోహదపడింది. ఇది అప్పటి రాజకీయ పరిణామం. ఇప్పుడు తెలంగాణలో అదే సీన్ రిపీట్ అవుతుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా తెలుస్తోందట. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా అధికార పీఠంపై కూర్చున్న వారికి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ చరిత్ర పూర్తిగా తెలుసుకోలేదో గాని లైట్ తీసుకుంటున్నారు. ఆయన కదలికల్ని తాటకు చొప్పుళ్లుగా అభివర్ణిస్తూ వస్తున్న కథనాలు అధికార పార్టీ నేతలకు మహా ఆసక్తికరంగానే ఉన్నాయట. కాంగ్రెస్ పార్టీతో 4 దశాబ్దాల అనుబంధం గల జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డి రాజకీయ కదలికలు ఇప్పుడు అధికారంలో గల ఆ పార్టీ నాయకులకు పెద్దగా పట్టుకపోవచ్చు. కానీ రాజకీయంగా జీవన్ రెడ్డి తీసుకుంటున్న స్టెప్ సామాన్య విషయం ఏమాత్రం కాదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులు గుర్తించినట్లున్నారు. అందుకే కాబోలు జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మొన్న విఫలయత్నం చేశారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి 2 మంత్రులతో పాటు మేడిపల్లి ఎమ్మెల్యే సత్యం కూడా భేటీ అయ్యారు. కానీ తన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని జీవన్ రెడ్డి సుస్పష్టం చేశారట. ఇంతకీ జీవన్ రెడ్డి విషయంలో రాష్ట్ర నాయకులు పట్టింపు లేని విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నట్లు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో కేటీఆర్కు, కేసీఆర్కు, పొంగులేటి, తుమ్మల వంటి నాయకుల గురించి నూరిపోసినట్లు జగిత్యాల రాజకీయాల్లోనూ జరుగుతుండొచ్చా? అందుకు కారణాలు ఏవైనా కావచ్చు. కానీ నిజాన్ని నిష్కర్షగా చెప్పాలంటే రాజకీయంగా జీవన్ రెడ్డి తీసుకునే నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదనేది కఠోర సత్యం. ఆయన ప్రభావం కేవలం జగిత్యాలలోనే కాదు, ఆ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గాల్లోనూ తప్పకుండా ఉంటుందట. వయస్సు మీరిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి జీవన్ రెడ్డి కాదు అనేది రాజకీయంగా ఆయన శక్తియుక్తులు తెలిసిన వారు అంగీకరించక మానరు. మరో 2.5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కదా అనే భావనలో జీవన్ రెడ్డి వంటి నాయకులను పార్టీ వదులుకుంటే ఆయన బాటలో మరికొందరు నాయకులు పయనిస్తే పరిస్థితులు ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయనేది ఇప్పటికిప్పుడు తేలే అంశం కాకపోవచ్చట. కానీ కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో జీవన్ రెడ్డికి ఓ చరిత్ర ఉంది. తెలుగుదేశం ప్రభుత్వాల ప్రభంజనంలోనూ జగిత్యాలలో ఎదురొడ్డి విజయం సాధించిన చరిత్ర జీవన్ రెడ్డిది. పార్టీ పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని, చిత్తశుద్ధిని తేలిగ్గా తీసుకుంటే అది ఎటువంటి పరిణామాలకు దారితీసినా అనుభవించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే జరగాల్సిన నష్టం జరిగాక పొంగులేటిని తుమ్మలను వదులుకోవడం తమ తప్పిదంగా వేరువేరు సందర్భాల్లో గులాబీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు పశ్చాత్తాపం చెందిన తరహాలో కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న సామెత గుర్తురక్క మానద్దు. ఇప్పటికే వెలుగుమట్టలో పేదల ఇండ్లు కూల్చి నష్ట నివారణ చర్యల కోసం ఆపసోపాలు పడుతున్న తీరు ఇటు రాజకీయంగానూ ఎదురైతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.